మన సినిమాలో ఒక్కోసారి అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అనే తరహాలో ఉంటుంది వ్యవహారం. ఇప్పుడు ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సాహో సినిమా కూడా ఇదే తరహాలో కనిపిస్తోంది. ఇప్పటికే దుబాయ్లోని పెద్ద పెద్ద బిల్డింగ్ నుండి దూకేసి హీరోని చూపించి ఈ సినిమాపై చాలా ఎక్స్పెక్టేషన్లు పెంచిన మాట వాస్తవమే, కానీ కాస్టింగ్ చూస్తే మాత్రం మరీ టూ మచ్ అనిపించేస్తోంది. ఇప్పటికీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఒక క్లారిటీ రాలేదు, కానీ ఆల్రెడీ 2 విలన్లను ఫైనల్ చేసేసిన సాహో టీం ఇప్పుడు మరో విలన్ కూడా లైన్లోకి దించింది. ఇప్పటికే బాలీవుడ్ హీరో నీల్ నితిన్ ముఖేష్ను ఈ సినిమాలో మెయిన్ విలన్గా దించారు. అతను కాకుండా టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చుంకీ పాండే కూడా ఇప్పుడు ఒక కీలక పాత్రను పోషిస్తున్నాడు. అయితే వీరిద్దరి కారణంగా హిందీలో సినిమా బాగానే మార్కెట్ అవుతుంది, మరి తమిళంలో? అందుకే ఇప్పుడు ప్రభాస్తో ఫైట్ చేయడానికి రామ్ చరణ్ బ్రోస్లీ సినిమాలో విలన్గా చేసిన అరుణ్ విజయ్ కుమార్ విలన్గా తీసుకున్నారు. ఇదంతా చూస్తుంటే ఎంతమంది విలన్లయ్యా స్వామి అంటూ ప్రభాస్ అభిమానులకు రెబల్ సినిమా గుర్తుకొచ్చి భయమేస్తోంది. ఇకపోతే మొన్న మధ్యన ఒక ఫోటోషూట్లో చాలా డిఫరెంట్గా కనిపించిన ప్రభాస్, మొన్న నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూతురు వివాహ మహోత్సవంలో కనిపించిన ప్రభాస్ మాత్రం సింపుల్గా చిన్న క్రాఫ్ట్ కొట్టించుకొని కనిపించి షాక్ ఇచ్చాడు. అయితే సాహో సినిమాలో అసలు ఏ లుక్తో కనిపించబోతున్నాడో అర్థం కావట్లేదు అంతే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.